వెల్కమ్ టు పక్క హైదరాబాద్. నేను శ్వేత. డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన ముగిసింది. ఇవాళ ఆఖరి రోజు కావడంతో పుస్తక ప్రియులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈసారి పుస్తక ప్రదర్శనకు చాలా ప్రత్యేకతలున్నాయి. పుస్తక ప్రియుల నుంచి పాత పుస్తకాలను స్వీకరించి వాటిని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పాఠకులకు అందించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నిర్వాహకులు. అలాగే ట్రైబల్ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన పుస్తకాలతో పాటు వారి ఉత్పత్తుల్ని కూడా ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన పుస్తక ప్రదర్శన చివరి దశకు చేరుకుంది. దాదాపు 10 రోజుల పాటు కొనసాగిన ఈ పుస్తక ప్రదర్శన ఈ రోజుతో ముగియనుంది. అయితే ఈసారి ఈ పుస్తక ప్రదర్శన అయితే చాలా ప్రాముఖ్యతలతో కూడుకున్నది అని చెప్పొచ్చు. వేలాది మంది అక్షర సూర్యుల కళల నుండి జాలువారిన లక్షలాది పుస్తకాలు అయితే ఈ పుస్తక ప్రదర్శనలో కొలువుదీరాయి. మనం చూసుకోవచ్చు. ఇక ఈ రోజు చివరి రోజు కావడంతో, అందులోనూ ఇది సండే కావడంతో కూడా ఈ పుస్తక ప్రదర్శనకు సందర్శకులు పోటెత్తారని చెప్పొచ్చు. మనం విజువల్స్ లో చూసుకుంటే తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు ఇక్కడికి వేలాది సంఖ్యలో అయితే పుస్తక ప్రియులు తరలి వస్తున్నారు. ఇక ఈ రోజు చివరి రోజు కావడంతో మళ్ళీ ఈ అవకాశం రాదు అని చెప్పి కూడా విద్యార్థులు, పెద్దవారు, పిల్లలు, స్టూడెంట్స్ అందరి కూడా తమకు అవసరమైన పుస్తకాలను తీసుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. అయితే ఈసారి ఈ పుస్తక ప్రదర్శనలో ప్రత్యేకించి కూడా చాలా మంది యువ రచయితలు వారి పుస్తకాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. మనతో పాటు ఒక యువ రచయిత ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఫస్ట్ టైం ఈ బుక్ ఫేర్ లో మీ బుక్ పెట్టడం ఎలా అనిపిస్తుంది? మీరు ఈ రైటింగ్ కి ఎలా వచ్చారు? నేను చాలా ఇయర్స్ నుంచి చదువుతున్నాను. సో అలా ఈసారి బుక్ రాశాను. ఈసారి బుక్ ఫేర్లో నా బుక్ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చాలా లక్షలాది బుక్స్ ఇక్కడ ఉంటాయి, చాలా సీనియర్స్ రాసినటువంటి బుక్స్ ఉంటాయి. అందులో మీ బుక్ ఒక బుక్గా ఉండడం, ఒక రచయితగా మీరు పరిచయం అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చదివే వాళ్ళు ఏదో ఒకటి తప్పకుండా మేము రాయగలం అనుకుంటారు. అట్లా అందరూ రాస్తే బాగుంటుందని నేను అనుకుంటాను. కొత్త వాళ్ళు ఇంకా రాయాలని ఇంకా కోరుకుంటాను. ఓకే, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఇంకా ఏ బుక్స్ రాసే ప్లాన్ ఉంది? ఇంకా నెక్స్ట్ బుక్కి కొంచెం టైం ఉంది. ప్రస్తుతానికి ఈ బుక్ అయితే ఈ ఇయర్ బుక్ ఫైర్లో ఉంది, బాగా వెళ్తుంది. బిగినర్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకైతే ది బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ మనతో పాటు పుస్తకాలు కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి కొంతమంది పుస్తక ప్రేమికులు ఉన్నారు. వాళ్ళ చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా అనిపిస్తుంది ఈ పుస్తక ప్రదర్శన? నా పేరు మధుసూదన్ రెడ్డి. నేను శామీర్పేట నుంచి ఫ్యామిలీతో పిల్లలను తీసుకొని ఈరోజు ఆదివారం కావున పిల్లలందరిని తీసుకొని పుస్తకాలు పిల్లలకు అవగాహన పెరగాలనే ఉద్దేశంతో ఇక్కడెక్కడ పాత పుస్తకాలను అన్నీ కూడా చూస్తుంటే పిల్లలు చాలా పులకేస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం ఫోన్లతో సతమతం అవుతున్నటువంటి సందర్భంలో ఈ పుస్తక ప్రదర్శన ద్వారా ప్రజలకు అనేకమైన అవగాహన జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలకు చాలా పాత పుస్తకాలు, ఎగ్జాంపుల్ నేను ఒక స్టాల్లో రాజ్యాంగం చూశాను, తాళపత్ర గ్రంథాలు చూశాము. పాత పుస్తకాలు కూడా అన్ని ఇక్కడ చూపించడం ప్రదర్శనలో చాలా ఆనందంగా ఉంది. ఇది మరి వేలాది మంది ప్రజలకు చాలా ఉపయోగకరంగా కూడా ఉంది. ఈ పుస్తక పండగ ప్రదర్శనలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజులలో కంప్యూటర్లు కాలక్షేపం, అదేవిధంగా సెల్ ఫోన్లలో చాతుర్యం అన్నట్టుగా అందరి దినచర్య కొనసాగుతుంది. చాలామంది రానున్న రోజుల్లో నేటి యువత కొద్దిగా ఫోన్లు పక్కకు పెట్టి ఈ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కావాలంటే గూగుల్ తల్లి అని అడుగుతున్నారు. కానీ జ్ఞానం అనేది మనం పుస్తకాల ద్వారా బాగా చదువుకోగలిగితే మనము ఫోన్ లేకున్నా కూడా సరి అయినటువంటి సమాచారాన్ని మనం పుస్తకాల ద్వారా నేర్చుకోవడం వల్ల జీవితంలో ప్రతి ఒక్కరికి బాగుంటుంది. చాలా బాగుందండి. ఒక పండగ వాతావరణంలా ఉంది. రచనలకి, రచయితలకి ఇంత విలువ ఇస్తున్నారు అని అంటే ఇవాళ రేపు ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయమే. ఇంతకుముందంటే రీడర్స్ తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలామంది చదువుతున్నారు. ఫోన్లన్నీ పక్కన పెట్టి ఇప్పుడు సార్ అన్నట్టు ఫోన్లన్నీ పక్కన పెట్టి చదవడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ నేను చాలా దూరం నుంచి వచ్చాను. నా ఫేవరెట్ రైటర్ ఈ ఇయర్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన రమేష్ కార్తిక్ గారు రాసిన దావ్లో స్టోరీ బుక్ ఉంది. ఆ బుక్ కోసం అని చెప్పి నేను చాలా దూరం నుంచి వచ్చిన వెతుకుతున్నా, ఇంకా నాకు ఆ బుక్ దొరకలేదు. కానీ నా అదృష్టం ఏంటంటే ఆ బుక్ రాసిన రైటర్ రమేష్ కార్తిక్ గారు నాకు ఎందులో కలిశారు. This is my second time and actually we are purchased Satish Chandar authorized books
Previously, we are taken Neram Beram and discrimination in the caste. And previously, we are purchased Kadali Satyanarayana books as well. And just now, I purchased this Rishita, younger author. This is the new book, and just now I purchased. బుక్ స్టాల్ అనేది చాలా బాగుంది అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ డే ఐ థింక్ అండ్ మా ఫ్రెండ్ మేము కలిసి విజిట్ చేయడానికి వచ్చాము. యాక్చువల్లీ నేను పెరిగింది విశాఖపట్నం అండి, కానీ మాది స్వస్థలం వచ్చి పాలక్కాడు. సో ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడే వైజాగ్లో పెరగటం వల్ల తెలుగు ఫ్రెండ్స్ ఎక్కువ ఉండటం, మేమున్న కాలనీ అంతా కూడా తెలుగు వాళ్ళే ఉండటం వల్ల తెలుగు మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. తర్వాత నేను చదువుకున్న ఇంగ్లీష్ మీడియమే, కానీ తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ తీసుకున్నా. అండ్ ఐ యూస్ టు రీడ్ ఈనాడు పేపర్ అండ్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఎక్కువ చూసేవాడిని. సో చిరంజీవి గారి డ్యాన్స్లో అంటే ఎందుకో ఒక అటాచ్మెంట్ కనెక్షన్ ఏర్పడింది. అంటే పూర్వజన్మలో మరి నేను తెలుగువాడిని ఏమో నాకు తెలీదు. సో ఆ తర్వాత ఎక్కువ లైబ్రరీలో స్పెండ్ చేసేవాడిని టైం. సో తెలుగు లిటరేచర్ మీద లైక్ శ్రీశ్రీ గారి మహాప్రస్థానం, చలం మైదానం అండ్ ప్రత్యేకించి యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయన రాసిన అంతర్ముఖం, ప్రేమ అండ్ వెన్నెల్లో ఆడపిల్ల, ఈ నావెల్స్ అన్నీ కూడా చాలా ఇంపాక్ట్ చూపించాయి. నేను యాక్చువల్లీ ఫస్ట్ ట్విట్టర్లో రాసిన ఒక స్టోరీ పేరు, దానికి దాదాపు 4 to 5 మిలియన్ ఎంతో రీడర్షిప్ వచ్చింది. సో నేను రాసిన మిగతా కథలు కూడా అంటే మొత్తం 27 కథలు ఉన్నాయండి పులసలో, అన్నీ ఫిక్షనే. బట్ మోస్ట్ ఆఫ్ ది స్టోరీస్ రివాల్వ్ అరౌండ్ మానవ సంబంధాలు, భార్యాభర్తల ఇష్యూస్ అండ్ టీనేజ్ పిల్లలు వాళ్ళ అట్రాక్షన్స్. కాంపిటీషన్స్లో జాన్రా వైజ్లో నాది రొమాన్స్ ఆర్ లిటరరీ ఫిక్షన్లో బహుమతి వచ్చింది. నాలో ఉన్న ప్రేమ, ఇది లవ్ స్టోరీ. అమ్మాయి చెప్తూ ఉంటుంది తన లవ్ స్టోరీ, ప్రేమలో పడటం నుంచి పెళ్ళి, 20th మ్యారేజ్ యానివర్సరీ వరకు తన స్టోరీ అంతా రాసి తన హస్బెండ్కి గిఫ్ట్గా ఇచ్చే కథ అనమాట. ఇంతకుముందు మీ వర్క్స్ ఏమున్నాయి మేడం? నేను ఒక చిన్న కథ రాశానండి, అంతకుముందు ఏమీ లేదు. ఇది కూడా నేను ఆ కాంపిటీషన్ టైంకి రెడీ అయ్యింది, జస్ట్ పంపించామని పబ్లిషర్ గారు వేరే పబ్లిషర్తో ట్రై చేస్తుంటే ఇక్కడ కాంపిటీషన్ నడుస్తుంది, మీరు ఫస్ట్ ట్రై చేయండి, బుక్ బాగుంది అంటే స్టోరీ బాగుంది, గెలిస్తే వాళ్ళు వేస్తారు, అది ఇంకా బెటర్ కదా, మీరు సెల్ఫ్ పబ్లిషింగ్ లా కంటే అన్నారు. సో అందుకని కాంపిటీషన్ పంపాను, గెలిచింది, ప్రైజ్ వచ్చింది. నా పేరు కడలి సత్యనారాయణ. నేను కడలి అన్న పేరుతో రచనలు చేస్తాను. అది నా పేరే, కలం పేరు కాదు, మనిషి పేరే. ఇప్పటి వరకు నేను 3 పుస్తకాలు రాశాను. లెటర్స్ టు లవ్, ఇంకా కట్లీ కథలు ఇప్పటికి కూడా అమెజాన్లో బెస్ట్ సెల్లర్గానే ఉన్నాయి. ఈరోజు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి, కొత్త ప్రింట్ వేయించాలి. ఈ సంవత్సరం ఉగాది నవలల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్న నవల చిక్లెట్. ఇది రీసెంట్గా 10 రోజుల క్రితమే రిలీజ్ అయింది అండ్ వీఆర్ ఆల్రెడీ అవుట్ ఆఫ్ స్టాక్. ఫస్ట్ ఎడిషన్ అయిపోయింది, సెకండ్ ఎడిషన్ ప్రింటర్ని బెగ్ చేసి ప్లీజ్ ఇవ్వవా అని అంటే 100 కాపీలు ఇచ్చాడు ఈ రోజు వరకు. వీఆర్ సెల్లింగ్ దట్ టుడే. అండ్ యా, నేను ఇదివరకు రాసినవి ఇక పైన రాసేవి ఎప్పుడు రాసినా కూడా స్త్రీల గొంతుకు నుండి ఫీమేల్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుంది, కథలు, కవితలు, నవళ్ళు ఏవైనా సరే ఆ జాన్రా రాయడం నాకు చాలా ఇష్టం. అదే రాయాలని కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను.